హలో ఆల్! నేనెక్కడున్నానో తెలుసా అండి? అయినా నేను చెప్పకుండా మీకెలా తెలిసిద్దిలెండి. అయినా నేను చెప్పేస్తా గదా! మంచిదాన్ని చెప్పేస్తాలెండి. ఈ స్టేజ్ మీదైతే ఈ క్యూటీస్ ఎంత ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఏసారోనండి క్యూటీ పైస్. స్టేజ్ మీద కనిపిస్తుంది మా మదర్ అండి. సో, ఈ ఈవెంట్ మొత్తానికి యాంకరింగ్ తనే అనమాట. చాలా ఎనర్జిటిక్‌గా చేసింది. నాకు ఈ స్కూల్‌లో ది బెస్ట్ పార్ట్ అంటే ఇదేనండి. పిల్లలతో పాటు పేరెంట్స్‌ని గూడా సన్మానిస్తారనమాట. నేను ఎక్కడా చూడలేదండి బాబు. అంటే ఆల్మోస్ట్ చాలా స్కూల్స్‌కెళ్ళుంటాను. నేను చదివిన స్కూల్స్‌లో అయినా సరే, ఇట్లా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలకి వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్స్‌ని కూడా సన్మానిస్తారనమాట. సో, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్కూల్ అని నేను చెప్పగలను. మా టిల్లుబడ అయితే డాన్స్‌లో ఉన్నాడండి. సో, హి ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ అనమాట. సో, మా హస్బెండ్ అయితే ఆబ్వియస్లీ బిజీ విత్ హిస్ ఫోన్. మామయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పేస్తున్నారండి. సో, మా టిల్లుబడకైతే డాన్స్‌లో ఉన్నా కూడా యూనిఫామే ఇచ్చారండి. పాపం సివిల్ డ్రెస్ ఏసుకునే యోగ్యం, భాగ్యం లేదు వాడికి. వీళ్ళైతే నా సబ్స్క్రైబర్స్ అంటండి. షో ఆఫ్ అయితే కాదండి. నిజంగా నా సబ్స్క్రైబర్సే అంట. నన్ను గుర్తుపెట్టి అక్క మీ వీడియోస్ చూస్తామని చెప్పి వచ్చారండి. సో, హ్యాపీ ఫర్ దెమ్ అసల. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు అలా చెప్పంగానే. లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. మా లాస్య వచ్చిందనమాట. అంటే మా మామయ్య కూతురు వచ్చి పక్కన కూర్చొని చూస్తుంది ప్రోగ్రామ్స్ అన్నీ. వి ఎంజాయ్డ్ ఏ లాట్ అండి. అసలు ఏ పర్ఫార్మెన్స్ తీసేయడానికి లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి 9th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఆల్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండి. అసలు తను మా మామయ్య కూతురండి. ఆర్మీ డ్రెస్లో ఉంది కదా, తనది కూడా పర్ఫార్మెన్స్ అయిపోయిందనమాట. మా మదర్ని సన్మానిచ్చారండి. అన్ఎక్స్పెక్టెడ్ సన్మానం అని చెప్పచ్చు ఇది మాత్రం. తనే అసలు షాక్లో ఉంది మా మదరు. సో, హ్యాపీ అనమాట. మా మదరు నన్ను పిలవలేదండి యాక్చువల్లీ. నన్ను ఇన్వైట్ చేసింది, హోల్ ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ చేసింది మా మావయ్య, మా అక్క. మా మమ్మీ ఎందుకు నన్ను ఇన్వైట్ చేయలేదంటే, నేను వచ్చి కామెంట్స్ చేస్తానని మా మమ్మీకి భయం అండి. తల్లి నువ్వు రావద్దు, నువ్వు ఏదో ఒక కామెంట్ చేస్తావు అని చెప్పి నన్ను పిలవలేదండి. అంత డేర్ చేయదు మా మమ్మీ నన్ను పిలవడానికి. సో, నన్నైతే మావయ్య వాళ్ళు ఇన్వైట్ చేశారండి స్కూల్‌కి. ఇంతకీ అసలు ఏంటో చెప్పలేదు కదా, చిల్డ్రన్స్ డే అండి. ఈ ప్రోగ్రామ్ స్పెషల్ అంతా కూడా చిల్డ్రన్స్ డే. తెలుసు కదండి మన చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటారో. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, కానీ వీడియో చూస్తున్న చిన్నపిల్లలకి మరొకసారి గుర్తు చేస్తాం. మన జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. సబ్స్క్రైబ్.